అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చూ సంచలన రేఖ రాశారు. విద్యార్థులపైన ఎలాంటి కేసులు పెట్టవద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోనం వాంగ్చూ చనిపోయినటువంటి నీట్ బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వాంగ్చూ డిమాండ్ చేశారు. కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇస్తే దీక్ష విరమిస్తానంటూ కూడా లేఖలు వెల్లడించారు. జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు సోనం వాంగ్చూ. దీక్ష విరమించాలంటూ ఇప్పటికే సోనంకు లేఖ రాశారు సిజేపీ. మరోవైపు గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్లో సోనం వాంగ్చూకు వైద్య సహాయం అందిస్తున్నారు. హాస్పిటల్ నుంచే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు సోనం వాంగ్చూ. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సోనం వాంగ్చూ రాసినటువంటి లెటర్ ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ ఇవే కీలకమైనటువంటి డిమాండ్లను మరోసారి పెట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అదేవిధంగా జితేందర్ సింగ్ వీరిద్దరు కూడా సోనం వాంగ్చూను కలవడం జరిగింది. త్వరగా ఆయన దీక్షను విరమించాలి, సో వారి యొక్క సమస్యలపైన కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అనేటువంటి రకంగా వారు మాట్లాడినటువంటి సందర్భంలో వారి ఇద్దరిని ఉద్దేశిస్తూ కొద్దిసేపటి క్రితం జేపీ నడ్డా అదేవిధంగా జితేందర్ సింగ్ జీ అనేటువంటి ఇద్దరి పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రులకి ఆయన లెటర్ రాయడం జరిగింది. ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి డిమాండ్లు కేవలం 3 మాత్రమే కనబడుతున్నాయి. ఒకటి, చనిపోయినటువంటి నీట్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో సో వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి. ఇప్పటికే సిజేపీ ఇదే అంశాన్ని లేవనెత్తుతుంది. ₹1 కోటి నష్టపరిహారం వారి కుటుంబాలకు అందించాలని. ఇక రెండో పాయింట్ చూసుకున్నప్పుడు పార్లమెంట్ లో ఒక సుదీర్ఘమైన మీనింగ్ఫుల్ డిస్కషన్ ఇన్ పార్లమెంట్, ప్రధానంగా ఒక సమగ్రమైనటువంటి అంటే ఏదైతే క్లియర్ కట్ అయినటువంటి చర్చ నీట్ పేపర్ పైన జరగాలి, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలి అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తూనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ 3 ప్రధానమైనటువంటి ఇష్యూని సోనం వాంగ్చూ తన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఆయన రాసినటువంటి లేఖ కూడా అంటే ఇప్పటికే నేను హాస్పిటల్లో దీక్షను కొనసాగిస్తూనే ఉన్నాను, ఈ కీలకమైనటువంటి డిమాండ్ల పైన కేంద్రం స్పష్టమైనటువంటి వైఖరిని వెల్లడించిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో తాను దీక్ష విరమిస్తానంటూ కూడా ఆయన లేఖలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మరోవైపు విద్యార్థులపైన తాజాగా కేసులు నమోదవ్వడం కూడా సోనం వాంగ్చూ కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. విద్యార్థులపైన ఎలాంటి కేసులు పెట్టవద్దంటూ కూడా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైతే ప్రధానమైనటువంటి డిమాండ్ గా జంతర్ మంతర్ లో దీక్ష నిర్వహించారో, ఎవరైతే జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో, కొంతవరకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులను ఎదిరించి వారితో వాగ్వాదానికి దిగిన, వారి లాఠీ చార్జ్ కు ఎదురొడ్డి నిలబడిన ఇలాంటి వారిపైన ప్రధానంగా వీడియోల ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. సో ఈ పరంపర పైన సోనం వాంగ్చూ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇస్తే దీక్ష విరమించడానికి తాను సిద్ధం అంటూ కూడా సోనం వాంగ్చూ చెప్తున్నారు. ప్రధానంగా జూన్ 28 నుంచి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆల్మోస్ట్ 1 నెల రోజులు గడువొస్తుంది. నెల రోజులుగా సోనం వాంగ్చూ దీక్ష అయితే కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయనకు మద్దతుగా ఇప్పటికే సిజేపీ కూడా పూర్తి స్థాయిలో దీక్షను విరమించాలంటూ కూడా లేఖ రాసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రధాన డిమాండ్ల సాధన వరకు కూడా దీక్షను విరమించేటువంటి ప్రసక్తే లేదంటూ సోనం వాంగ్చూ తేల్చి చెప్పారు. గురుగ్రామ్ లో ఉన్నటువంటి మేదాంత హాస్పిటల్ ప్రస్తుతం సోనం వాంగ్చూకు చికిత్సను కొనసాగిస్తున్నారు. హాస్పిటల్ నుంచే ఆయన పోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మాత్రం కొంతవరకు ఆసక్తికరంగా మారింది. సోనం వాంగ్చూకి కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత కూడా ఆయన లెటర్ లో ప్రధానంగా ఇదే అంశాలను ప్రస్తావించారు. కాబట్టి ఎక్కడ తలొగ్గేటువంటి అవకాశమే కనబడట్లేదు. కాబట్టి దీక్షను విరమించేటువంటి పరిస్థితులే లేనటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం సోనం వాంగ్చూ లెటర్ పైన స్పందించబోతుందా, కీలకమైనటువంటి 3 డిమాండ్ల పైన సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం కనబడుతుందా, లేదా ఒకవేళ వీటిలో ఏ చర్య అయినా చేపట్టితే సిజేపీతో పాటుగా ఇప్పటికే విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు కేంద్రం దిగి వచ్చింది అనేటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో కనబడుతున్నట్లుగా సమాచారం. చూడాలి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.